సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ ఎల్టెక్స్ క్లాసెస్లో రన్ అవుతుంది. మీకు 60,000 రూపీస్ కోర్స్ కాస్త ఇప్పుడు 45,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. అలాగే ఆఫ్లైన్ కోర్సు 1 lakh రూపీస్ కాస్త మీకు కేవలం 75,000 రూపీస్కే ఇట్ ఈజ్ అవైలబుల్ టు యూ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని మీరు జాయిన్ కావచ్చు. అండ్ ఈ ఆఫర్స్ అనేవి కేవలం 15th December వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాన్ని మర్చిపోవద్దు. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఇయర్ ఎండ్ ఆఫర్ అనేది ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కూడా మనం అందిస్తున్నాము. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఏ ఆప్షనల్ అయినా తీసుకోవచ్చు. అతి తక్కువ ఫీజు, 1 year వ్యాలిడిటీ కేవలం 15,000 రూపాయలకి, లైఫ్ టైం వ్యాలిడిటీ కేవలం 22,500 రూపాయలతో మీరు పొందే సువర్ణ అవకాశం మీకుంది. ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్తో. మీరు ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 1 year మీకు 10,000 రూపీస్కి అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు 20,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. 18,000 రూపీస్కి మనం అందించడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ప్యూర్ రికార్డెడ్, ఈఎంఐ ఆప్షన్ దానిపైన ఉండదు. ఓకేనా? సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. సో ఈ ఆర్టికల్ చూడండి అమ్మా. కార్పొరేట్ బాండ్ మార్కెట్ టు మోర్ దాన్ డబల్ బై 2030. 2030 కల్లా కార్పొరేట్ బాండ్ మార్కెట్ మోర్ దాన్ డబుల్ అవుతుందని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకోవడానికి కొన్ని బేసిక్స్ అనేవి అవసరం. బేసిక్స్ ఏంటి? ఫస్ట్, బాండ్ అంటే ఏంటి? సెకండ్, కార్పొరేట్ బాండ్ అంటే అర్థం ఏంటి? దెన్ వాట్ ఈజ్ కార్పొరేట్ బాండ్ మార్కెట్? కార్పొరేట్ బాండ్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్ బాండ్ మార్కెట్కి ఇండియన్ ఎకానమీకి లింక్ ఏంటి? బాండ్ మార్కెట్ డెవలప్ అవడం వల్ల ఉపయోగం ఏంటి? ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. అది కూడా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ గురించి కూడా ఇక్కడ మధ్యలో రాయడం అనేది జరిగింది. సో ఐ వాంట్ టు కవర్ ఆల్ దీస్ బేసిక్స్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆర్టికల్. సో వాట్ ఈజ్ ఏ బాండ్? బాండ్ అంటే అర్థం ఏంటి? సో బేసిక్గా బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకోవడానికి ఒక సాధనం. బాండ్ అనేది అప్పు తీసుకోవడానికి ఒక సాధనం అని చెప్పొచ్చు. సో బాండ్ ఎవరు తీసుకుంటారు? ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్స్ ఇష్యూ చేయొచ్చు, కార్పొరేట్స్ కూడా ఇష్యూ చేయొచ్చు. సో కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్స్ని మనం కార్పొరేట్ బాండ్స్ అని అంటాం. గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ని గవర్నమెంట్ బాండ్స్ అని అంటాం. సో బాండ్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే, ఏ బాండ్ కమ్స్ విత్ సంథింగ్ కాల్డ్ ఫేస్ వాల్యూ. ఒక పర్టికులర్ ఫేస్ వాల్యూతో వస్తుంది. అంటే ఎంత అమౌంట్ గవర్నమెంట్ కానీ ఒక పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ కానీ అప్పు కావాలని కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కార్పొరేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ 10,000 రూపాయలు ఫేస్ వాల్యూతో ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి. ఆ బాండ్ ఎవరన్నా కొనాలి అంటే వాళ్ళు 10,000 రూపాయలు పే చేయాలి. ఆ 10,000 రూపాయలు ఎవరికి వెళ్తుంది? ఎవరైతే బాండ్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. అంటే బాండ్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఒక రకంగా అప్పు తీసుకోవడమే కదా. నువ్వు 10,000 రూపాయలు బాండ్ ఇష్యూ చేసావు అంటే ఎవరో వచ్చి కొనుక్కున్నారు అంటే డబ్బులు నీకు వస్తున్నాయి. ఇనేవే ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు నీ దగ్గరికి వచ్చాయి అంటే అప్పు తీసుకున్నట్టే కదమ్మా. ఎస్. అయితే మీకు క్వశ్చన్ వస్తుంది, ఎవడన్నా ఊరికే ఎందుకు సార్ అప్పిస్తాడు? అప్పు ఇచ్చేవాడు వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. ఎస్. సో బాండ్ ఇష్యూ చేసే వాళ్ళు కూపన్ అనేది చెప్పాలి. వడ్డీ ఎంత అనేది కూపన్ రేట్ అని అంటాం. సో ఇట్ కుడ్ బి 8%, 10%, 6%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక 8% కూపన్ రేట్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. దెన్ అప్పు ఇచ్చేవాడు ఇంకా ఏమడుగుతాడు? ఎన్ని రోజుల్లోగా తిరిగిస్తావు? దాన్నే మనం మెచ్యూరిటీ పీరియడ్ అని చెప్పి అంటాం. సో ఎవ్రీ బాండ్ షుడ్ హ్యావ్ ఏ మెచ్యూరిటీ పీరియడ్. 5 years, 1 year, 3 years. సో మెచ్యూరిటీ పీరియడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5 years అని అనుకుందాం. సో దీని అర్థం ఏంటి? ఒక బాండ్ ఇష్యూవర్ 10,000 రూపాయల ఫేస్ వాల్యూతో 8% కూపన్ రేట్తో అండ్ 5 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్తో బాండ్ ఇష్యూ చేస్తున్నాడు అంటే ఈ బాండ్ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళు పెట్టిన 10,000 మీద ప్రతి సంవత్సరం 8% అంటే 800 రూపీస్ వడ్డీ రూపంలో వస్తుంది. 5 సంవత్సరాలకి 4 into 800 అంటే 3,000. 5 into 800 కాబట్టి 4,000 రూపాయలు. 4,000 రూపాయలు వాళ్ళకి వడ్డీ రూపంలో వచ్చి 5 years తర్వాత అసలు 10,000 మరియు 4,000 మొత్తం 14,000 రూపాయల ఆదాయం వాళ్ళకి చేకూరుతుంది. సో ఈ వడ్డీ కావాలి అనుకునే వాళ్ళంటే మన దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, ఖాళీగా ఉండే బదులు బాండ్లో పెడితే వడ్డీ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ బాండ్స్ కొంటారు.
మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, మేమేదో చేయాలనుకుంటున్నాము, ఫండ్స్ లేవు అనుకునే వాళ్ళు వీటిని ఇష్యూ చేస్తారు. ఈ బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు మీకు చెప్పాను, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, కార్పొరేట్స్ కూడా ఇష్యూ చేస్తాయి. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లెట్స్ ఒక 10,000 కోట్లు కావాలి. ఆ 10,000 కోట్ల కోసం కార్పొరేట్ కంపెనీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఒకటి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి, లేదా ఈక్విటీ షేర్స్ అనేవి అమ్మాలి, లేదా ఆ కంపెనీకి సరైన పేరు ప్రఖ్యాతి ఉంటే, బ్రాండ్ నేమ్ అనేది ఉంటే వాళ్ళు ఇట్లా బాండ్స్ అనేవి ఇష్యూ చేయవచ్చు. ఇలా బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా వాళ్ళు రైజ్ ఫండ్స్. అయితే కార్పొరేట్స్ ఇష్యూ చేసే బాండ్స్ని మనం కార్పొరేట్ బాండ్స్ అని అంటాం. అయితే ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే, అంటే డబ్బు ఉన్నవాడు నువ్వు డబ్బు ఎందులో పెట్టాలని ఆలోచిస్తున్నావు, నువ్వు అమాంగ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ బాండ్స్ ఎటువైపు వెళ్ళాలనుకుంటావు? నువ్వు గవర్నమెంట్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటావా, కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటావా? సో టిపికల్గా గవర్నమెంట్ అంటే మనకి సేఫ్టీ, మనం డబ్బులు ఇస్తే తిరిగి పక్కాగా ఇస్తుంది అనే నమ్మకం మనకు ఉంటుంది. అదే కార్పొరేట్ బాండ్ అనేసరికి సేఫ్టీ తక్కువ. కార్పొరేట్ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున మనకి తిరిగి డబ్బులు వస్తాయా రావా అన్న భయాలు ఉంటాయి. ఎందుకంటే అది కార్పొరేట్ కంపెనీ, వాళ్ళు ఒకవేళ ఎగ్గొట్టేస్తే మన పరిస్థితి ఏంటి అనే భయం అనేది ఉంటుంది. అందుకని జనరల్గా టెండెన్సీ ఎప్పుడు కూడా ప్రిఫరెన్స్ అనేది గవర్నమెంట్కి ఎక్కువగా ఉంటుంది, కార్పొరేట్స్కి తక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కార్పొరేట్స్ ఇష్యూ చేసినప్పుడు కొన్నిసార్లు సబ్స్క్రిప్షన్ కూడా జరగదు. అంటే పీపుల్ మైట్ నాట్ ఈవెన్ బై ఇట్, ఎందుకంటే భయం. వాళ్ళు డిఫాల్ట్ చేస్తారేమో, మనం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఎగ్గొడతారేమో కార్పొరేట్ కంపెనీస్ అని ఒక చిన్న భయం అనేది ఉంటుంది. ఈ కారణం వల్ల కార్పొరేట్ కంపెనీస్ దే ఆఫర్ బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ కంపేర్డ్ టు కార్పొరేట్స్తో పోలిస్తే బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే కంపేర్డ్ టు గవర్నమెంట్ ఇచ్చేలాగే వీళ్ళు ఇస్తే ఎవరు గవర్నమెంట్ని ప్రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ కంటే వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తేనే కార్పొరేట్స్ వైపు ఎవరైనా మొగ్గు చూపడం అనేది జరుగుతుంది. అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినప్పటికీ కూడా పీపుల్ విల్ స్టిల్ హ్యావ్ సమ్ డౌట్స్. వాళ్ళకి డౌట్స్ ఉండి ఎందుకు మళ్ళీ కార్పొరేట్ కంపెనీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి కొనడం అనేది తగ్గించే అవకాశాలని ఉన్నాయి. అందుకని ఇండియాలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనుకున్నంత సక్సెస్ కాలేదు, చాలా డల్గా ఉంది. కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఇష్యూ చేసినా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోవడం, ఇట్లాంటి సమస్యలతో కార్పొరేట్ బాండ్ మార్కెట్ బాగా స్ట్రగుల్ అవుతూ వస్తుందన్నమాట. అందుకని ట్రెడిషనల్గా ఎప్పటికి కూడా కార్పొరేట్స్కి డబ్బులు అవసరమైతే బ్యాంకుల మీద ఆధారపడుతూ బ్యాంక్ రుణాల మీదే ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని కార్పొరేట్ బాండ్స్ పైన ప్రజలకి నమ్మకాన్ని పెంచడం కోసం అని చెప్పి ఈ మధ్యన ఒక కొత్త టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. వాటినే మనం CDS లేదా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అని చెప్పి అంటాం. CDS లేదా క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. అసలు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ లైక్ అన్ ఇన్సూరెన్స్ అనుకోండి. ఒక టిపికల్ ఇన్సూరెన్స్ లాగా ఫంక్షన్ అవుతుంది. ఇట్స్ లైక్ అన్ ఇన్సూరెన్స్ మనకి ఏం చేస్తుందమ్మా? ఒక ఇల్లు కట్టుకున్నాం, దానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఏదో అగ్ని ప్రమాదమో ఏదో జరిగి ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటే మనకి డబ్బులు వస్తాయి. ఫ్యాక్టరీ ఉంది, ఇన్సూరెన్స్ తీసుకున్నాం. ఫ్యాక్టరీ సడన్గా ఏదన్నా కారణం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏదో జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉంటే మనకి ఫండ్స్ అనేవి వస్తాయి. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న విషయం ఇన్సూరెన్స్ లాగా. సో క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కూడా ఒక రకంగా ఇన్సూరెన్స్ లాంటిదే. ఇప్పుడు ఎలా ఫంక్షన్ అవుతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీ ఒక బాండ్ ఇష్యూ చేసింది అండ్ యూ ఆర్ అన్ ఇన్వెస్టర్, నువ్వు ఒక ఇన్వెస్టర్వే. అండ్ దెన్ దేర్ ఈజ్ అనదర్ కంపెనీ విచ్ హ్యాజ్ ఇష్యూడ్ ఏ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్. ఒక బాండ్ ఉంది, ఒక క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఉంది, అండ్ నువ్వు ఒక ఇన్వెస్టర్గా నువ్వు ఉన్నావు. వెన్ యు ఆర్ బయింగ్ దిస్ నువ్వు దాంతోపాటు CDS కూడా కలిపి కొన్నావు అనుకో. ఇఫ్ యు ఆర్ కంబైనింగ్ బోత్ ఆఫ్ దెమ్, అంటే బాండ్ కొన్నావు, బాండ్తో పాటు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కూడా నువ్వు కొనుక్కున్నావు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ కార్పొరేట్ కంపెనీ, లెట్స్ కాల్ ఇట్ ఏ, ఇన్ కేస్ ఏ డిఫాల్ట్స్ ఆన్ పేమెంట్, ఏ నీకు పే చేయాల్సింది డిఫాల్ట్ చేసింది అనుకోండి, సో దీన్ని B అనుకోండి, దెన్ B విల్ పే. అప్పుడు B అనేది పే చేస్తుంది. B ఏంటి? ఈ CDS క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది
అమ్మిన వాళ్ళు. సో ఇఫ్ ఏ ఫెయిల్స్ టు పే వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు పే, అప్పుడు బి ద్వారా నీకు రావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాయి. సో ఒక రకంగా ఏమవుతుందంటే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ నువ్వు కొనుక్కోవడం వల్ల ఒకవేళ ఏ ఫెయిల్ అయినా సరే నీ డబ్బుకి ఢోకా ఉండదు, వాళ్ళు డిఫాల్ట్ చేసినా ఢోకా ఉండదు. సో ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఆఫర్స్ ఎష్యూరెన్స్. నీకు టెన్షన్ పోగొడుతుంది, ఒక ఎష్యూరెన్స్ అనేది, ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అనేది నీకు ఈ సిడిఎస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ ఎష్యూరెన్స్ వల్ల నువ్వు ప్రశాంతంగా భయం లేకుండా బాండ్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ వచ్చిన తర్వాత ఈ మధ్యన మన కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది మెల్లమెల్లగా పికప్ అవడం జరుగుతుంది. అయితే మీరు అడగొచ్చు, మరి బీకి ఏంటి సార్ ఉపయోగం? బీకి ఏంటి అంటే, మరి ఈ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కోసం దే హ్యావ్ టు పే సమ్ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం లాగా కొంత అమౌంట్ పే చేస్తేనే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఇస్తారు కదా. మరి ఏ ఎగ్గొట్టేస్తే బి మొత్తం పే చేయాలి కదా. అలా బి పే చేస్తుంది కదా అని చెప్పి ఏ ఎగ్గొట్టదు కదా. బి పే చేస్తుందనే రీజన్తో ఏ అయితే ఎగ్గొట్టదు కదమ్మా. సో కంపెనీ రెప్యుటేషన్ అనేది కంప్లీట్గా పోతుంది కదా. సో అందుకని వీళ్ళు కూడా ఈ కంపెనీ యొక్క బాండ్, కంపెనీ పొజిషన్ ఏంటి, దాని రేటింగ్ ఏంటి, అవన్నీ చూసుకున్నాకే దీని ప్రీమియం కూడా డిసైడ్ చేస్తారు. బాగా వరస్ట్ కంపెనీ పరిస్థితే బాగాలేదనుకోండి, అప్పుడు క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ కూడా ప్రీమియం కూడా ఎక్కువైపోతుంది. సో ఇది కొని మళ్ళీ ప్రీమియం కూడా చాలా ఎక్కువ ఉందంటే ఇన్వెస్టర్ మైట్ స్టిల్ బ్యాకప్, అంటే బ్యాక్ డౌన్, వెనక్కి వెళ్ళిపోవచ్చు. లేదు బాగానే ఉంది, కంపెనీ రేటింగ్ బాగుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందంటే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. ప్రీమియం కూడా మీకు తక్కువ ఉంది. ఇప్పుడు మీరు కామన్గా చూడండి, ఎప్పుడైనా సరే ఇన్సూరెన్స్లు ఇలాంటివన్నీ కూడా ప్రొడక్ట్ సాలిడ్గా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి. ప్రొడక్ట్ తేడా ఉందనుకోండి, ప్రీమియం ఎక్కువ. ఆ ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నువ్వు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు వెళ్ళేటప్పుడు హెల్దీ ఇండివిజువల్, అది కూడా నీకు ఏజ్ తక్కువలో ఉంటే నీకు ప్రీమియం తక్కువ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆల్రెడీ నీకు కొన్ని జబ్బులు ఉన్నాయనుకోండి, మెడికల్ ఇన్సూరెన్స్కి వాడు ఏం చేస్తాడు, ఎక్కువ ప్రీమియం అడుగుతాడు. ఎందుకంటే ఎక్కువ జబ్బులు ఉన్నవాడు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాడికి ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని మీ దగ్గర ప్రీమియం ఎక్కువగా ఛార్జ్ చేస్తాడు. అలాగే హెల్తీ ఇండివిజువల్, యంగ్ ఏజ్లో ఉండేవాడికి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి, హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి, వాడికి ఖర్చు అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి వాడి ప్రీమియం తక్కువ ఛార్జ్ చేస్తాడు. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ప్రవర్తిస్తాయో, క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ఇష్యూ చేసే కంపెనీస్ కూడా బాండ్స్ విషయంలో అదే రకమైన బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఓవరాల్గా భారత ఆర్థిక వ్యవస్థ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ నెససరీ ఫండింగ్. కార్పొరేట్ కంపెనీస్ గ్రో అవ్వడానికి అవసరమైన ఫండింగ్ అనేది దీని ద్వారా మనకు లభిస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న కంపెనీస్కి జనరల్గా ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే 10 years, 15 years, 20 years లాంటి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు టిపికల్ ట్రెడిషనల్ బ్యాంక్ లోన్స్ ద్వారా వెళ్ళడం కష్టం. ఎందుకంటే బ్యాంక్ లోన్లు 5 సంవత్సరాలకి ఇస్తాయి, మరీ 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి బ్యాంకులు లోన్స్ ఇవ్వడానికి ఇవ్వవని కాదు, ఇవ్వడానికి కొంచెం వెనకడుగు వేస్తాయి. ఎందుకంటే బ్యాంకులు ఎఫ్డీల ద్వారా మీరు గమనిస్తే 5 సంవత్సరాల వరకే కదా ఎఫ్డీలు, ప్రధానంగా 5 years వరకే ఎఫ్డీస్ ఉంటాయి. సో బ్యాంక్స్కి డిపాజిట్లు వచ్చేది ఎఫ్డీల ద్వారా, ఎక్కువగా 5 years వరకే వస్తాయి, 5 years లోపు తిరిగి చెల్లించాలి. కానీ లోన్లు ఇచ్చినప్పుడు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి లోన్ ఇచ్చిందనుకోండి, బ్యాంక్కి రిస్క్ పెరిగిపోతుంది. దాన్ని మనం అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. బ్యాంక్కి అసెట్స్ ఏంటి, లోన్స్, లయబిలిటీస్ ఏంటి, డిపాజిట్స్ ఏమో 5 yearsలో చెల్లించాలి, అసెట్స్ లోన్స్ ఏమో మనకి రావాల్సిన డబ్బులు ఏమో చాలా కాలం వస్తాయి అనేసరికి బ్యాంక్స్ టిపికల్లీ మరీ ఎక్కువ లాంగ్ టర్మ్ అనేసరికి భయపడతాయి. ఇప్పుడు మనకి హోమ్ లోన్స్ అంటే పర్లేదు, హోమ్ లోన్స్ అనేవి రిస్క్ ఫ్రీ, ఎందుకంటే ఒక పర్టికులర్ హోమ్ అనేది మీకు హైపోథికేట్ అయి ఉంటుంది బ్యాంక్కి. ఇలాంటి సెక్యూరిటీ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, సెక్యూరిటీ లేనప్పుడు, సెక్యూరిటీ లేకుండా, కొలేటర్ లేకుండా ఇచ్చే లోన్స్ విషయంలో మాత్రం బ్యాంక్స్కి 1-10 సార్లు ఆలోచించే పరిస్థితులు ఉంటాయి. సో అదే బాండ్స్ ఇష్యూ చేశారనుకోండి, కంపెనీకి క్రెడిబిలిటీ ఉంది అనుకోండి, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సరే ఆ బాండ్స్ కొనుగోలు చేయడానికి పీపుల్ ముందుకు వస్తారనమాట. సో పీపుల్ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. ఇంకొకటి ఏంటి అంటే, వెన్ యూ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రోబస్ట్ మార్కెట్. వెన్ ఐ సే మార్కెట్, వాట్ డూ ఐ మీన్? మార్కెట్ అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ జరిగేవి.
బయ్యింగ్ మరియు సెల్లింగ్ జరిగేదాన్ని మనం మార్కెట్ అంటాం. సో ఈరోజు లెట్స్ సే ఐ బాట్ రిలయన్స్ బాండ్ అనుకోండి. రిలయన్స్ కంపెనీ యొక్క బాండ్ నేను కొనుక్కున్నాను అనుకుందాం. రిలయన్స్ కంపెనీ యొక్క బాండ్ నేను పర్చేస్ చేశాను అనుకుందాం. సో నేను కొనుక్కున్న తర్వాత రిలయన్స్ బాండ్ని అది 10 ఏళ్ళ బాండ్ అనుకోండి. నేను 10 ఏళ్ళ వరకు వెయిట్ చేయొచ్చు, లేదా 10 ఏళ్ళ లోపే నాకు అమ్మాలంటే అమ్మేయచ్చు. 10 ఏళ్ళ లోపే అమ్మాలంటే అమ్మేయచ్చు. వెన్ ఐ హ్యావ్ ఎ వైబ్రెంట్ సెకండరీ మార్కెట్, అంటే యాక్టివ్గా ఉన్న మార్కెట్ అనేది నాకు అవైలబుల్గా ఉంటే అప్పుడు నేను ఏం చేస్తాను, 2 ఇయర్స్లోనో లేదా 3 ఇయర్స్లోనో నా దగ్గర ఉన్న బాండ్ని నేను అమ్మేసుకుంటాను. ఐ కెన్ సెల్ ఇట్ టు సమ్వన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్. అమ్మేసి నేను ఎన్కాష్ చేసుకుంటాను. అదే మార్కెట్ సాలిడ్గా లేకపోతే ఏమవుతుంది, నేను అమ్మలేని పరిస్థితి అవుతుంది, నా డబ్బులు స్టక్ అయిపోతాయి. సో ఎప్పుడైతే నీకు వైబ్రెంట్ సెకండరీ మార్కెట్కి ప్రైమరీ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటమ్మా, ఏదైనా ఒక బాండ్ మొట్టమొదటిసారి ఇష్యూ చేసేటప్పుడు దాన్ని ప్రైమరీ మార్కెట్లో భాగం అంటాము. ఆల్రెడీ ఇష్యూ అయిన బాండ్ మళ్ళీ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ కొనుక్కొని అమ్మకం, ఆల్రెడీ ఎప్పుడో ఇష్యూ అయిపోయిన బాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు జరిగే ప్లేస్ని మనం సెకండరీ మార్కెట్ అని చెప్పేసి అంటాం అనమాట. అదే స్టాక్ మార్కెట్లో తీసుకుంటే ఐపీఓస్ అన్నీ కూడా ప్రైమరీ మార్కెట్లోకి వస్తాయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం కదా, ఫస్ట్ టైం ఒక కంపెనీ షేర్స్ ఇష్యూ చేయడం. అదే ఆ షేర్స్ మరి రోజువారీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి చూడండి, దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. సో ఆల్రెడీ నువ్వు కొనుక్కున్న షేరు అమ్మకాలు కొనుగోలు చేసుకోవడం. అలాగే బాండ్ మార్కెట్లో కూడా సెకండరీ మార్కెట్ అనేది సాలిడ్గా వైబ్రెంట్గా ఉంటే అప్పుడు పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. నీకు ఎంత వడ్డీ ఉన్నా ఏమన్నా సరే 10 ఏళ్ల వరకు లాక్ అయిపోతానంటే కొంతమంది ముందుకు రాకపోవచ్చు, కానీ ముందే మధ్యలో నువ్వు అమ్మే అవకాశం ఉంటుంది, ఎప్పుడు కావాలని ఎగ్జిట్ అవ్వచ్చు అంటే పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ వైబ్రెంట్ సెకండరీ మార్కెట్ ఆల్సో. సో ఈ కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, దాంతోపాటు సెకండరీ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇవి ప్రజలకి కాన్ఫిడెన్స్ రావడం కోసం, ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ రావడం కోసం క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అందుబాటులో ఉన్నప్పుడు కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది గ్రో అవుతుంది. అయితే కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రో అవడం వల్ల ఏంటి ఉపయోగం, అల్టిమేట్గా కార్పొరేట్ కంపెనీస్కి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్కి లాంటి వాటికి అవసరమైన నెససరీ ఫండింగ్ అనేది లభిస్తుంది. సో దీనివల్ల ఇట్ లెసన్స్ ప్రెషర్ ఆన్ బ్యాంక్స్ పైన ప్రెషర్ అనేది తగ్గుతుంది, కంపెనీస్కి అవసరమైన ఫండింగ్ లభిస్తుంది. దీని ద్వారా ఇట్ హెల్ప్స్ ఎకనామిక్ గ్రోత్కి దారితీస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, బిజినెస్ ఎక్స్పాన్షన్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అవసరమైన ఫండింగ్ అలా దీని ద్వారా లభించడం వల్ల అవి బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తాయి, కొత్త బిజినెస్ పెడతాయి, ఎకనామిక్ గ్రోత్ అనేది వస్తుంది, జీడిపి అనేది కూడా పెరగడానికి ఫైనల్గా దోహదపడుతుంది. ఓకేనమ్మా, ఇది కార్పొరేట్ బాండ్ మార్కెట్ యొక్క కథ. దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఈ నెససరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఆర్టికల్ అర్థం కాదు. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు, ఎవరు చెప్తున్నారు అనేది చూడండి. ద కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రోత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్యాదర్ పేస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రో అవబోతుంది అని చెప్తున్నారు. ప్రెజెంట్ ఉన్న దానికంటే మోర్ దాన్ డబుల్ అయ్యి 100 లక్షల కోట్లు అవుతుంది మార్చి 2030 కల్లా అని క్రిసిల్, ఇట్స్ ఎ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ చెప్తోంది. క్రిసిల్ యొక్క పని ఏంటి అంటే క్రెడిట్ రేటింగ్ ఇవ్వడం. క్రెడిట్ రేటింగ్ అంటే వీళ్ళ దగ్గర అప్పు ఇవ్వవచ్చా, వీళ్ళకి అప్పు ఇవ్వచ్చా లేదని చెప్తారు. ఇప్పుడు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి. సో ఆ బాండ్కి క్రిసిల్ రేటింగ్ ఇస్తుంది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక రెప్యుటేషన్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీ ఏంటి, ఆల్రెడీ అప్పులు పాలై ఉన్నారా, ఆర్థికంగా బాగున్నారా, ఈ అన్ని పారామీటర్స్ చూసి వాళ్ళకి ఏ ప్లస్ లేదా బి ప్లస్ సిసి ఇట్లా ఒక రేటింగ్ అనేది మన క్రిసిల్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఇక్రా, క్రిసిల్ ఇవన్నీ కూడా రేటింగ్ ఏజెన్సీస్. ఆ రేటింగ్ వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అడగచ్చు. రేటింగ్ బాగుంది అంటే ఆ కంపెనీకి మనం కంపెనీ బాండ్స్ కొంటే మనకి తిరిగి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, టైం ప్రకారం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. అలాంటప్పుడు వడ్డీ తక్కువైనా మనకి సేఫ్టీ ఉందని చెప్పి మనం వెళ్తాం. రేటింగ్ బాగాలేదనుకోండి, వాడు ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ మనం వెళ్ళాం. ఎందుకంటే కొంచెం రిస్కులు ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్స్ అంత బాగలేవు, కొంచెం రిస్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎనఫ్ వడ్డీ మనకి పే చేస్తే కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ రేటింగ్ ఏజెన్సీ కార్పొరేట్ బాండ్ మార్కెట్ పైన ఒక రిపోర్ట్ ఇష్యూ చేసింది. ఆ రిపోర్ట్లో ఈ విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమంటుందంటే కార్పొరేట్ బాండ్ మార్కెట్ గ్రూ 9% per annum టు 43 lakh crores. 43 లక్షల కోట్లకి అది పెరిగిందంట. అండ్ 2030 కల్లా 100 నుంచి 120 లక్షల కోట్లకి పెరగవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎందుకు పెరుగుతుందని చెప్తున్నారు? ద గ్రోత్ ఇన్ క్యాపెక్స్ విల్ బి డ్రివెన్ బై హై కెపాసిటీ యూటిలైజేషన్. కెపాసిటీ యూటిలైజేషన్ అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీకి ఈ పదాలన్నీ మనం చదివేటప్పుడే కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక కంపెనీకి
ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక నెలలో 100 కార్లు ప్రొడ్యూస్ చేయడం అనేది తన కెపాసిటీ అనుకోండి. మార్కెట్లో డిమాండ్ అస్సలు లేదనుకోండి, 50 కార్లే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? కెపాసిటీ యూటిలైజేషన్ ఇస్ 50%. Although it has a capacity of 100%, 100 cars per month, it is only able to produce 50 cars per month. అంటే కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉంది? మనకి తక్కువ ఉంది. కెపాసిటీ యూటిలైజేషన్ ఎలా ఉందమ్మా? తక్కువ, 50% మాత్రమే ఉండడం అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుందా? కెపాసిటీ యూటిలైజేషన్ ఇస్ లో అని చెప్పి అంటాం. సో ఇప్పుడు కెపాసిటీ యూటిలైజేషన్ లో ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా గ్రో అవ్వాలని ట్రై చేస్తుందా? అవ్వదు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్నవే సేల్ అవ్వట్లేదు. ప్రజెంట్ నేను 100 కార్ల కెపాసిటీయే నాకు సేల్ అవ్వట్లేదు, నేను కొత్తగా ఏం పెడతానని ఆలోచించి ఆగిపోతారు. అదే కెపాసిటీ యూటిలైజేషన్ పెరిగింది అనుకోండి, 100కి 80 కార్స్ సేల్ అయిపోతాయి, 90 కార్స్ సేల్ అయిపోతాయి అనుకో, కొంచెం టెన్షన్ వస్తుంది. ఒకవేళ 100 కార్లు 110, 120 కార్లకి మనకి డిమాండ్ వస్తే మనం ఫుల్ఫిల్ చేయలేమో అని భయం వస్తుంది. అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి? దే విల్ ట్రై టు ఎక్స్టెండ్ దేర్ కెపాసిటీ ఆగ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే గ్రోత్ కోసం ప్రయత్నం చేస్తాయి, ఎడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లాన్ చేస్తాయి. సో అందుకే కెపాసిటీ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి కంపెనీస్ ఎక్స్ట్రా క్యాపెక్స్ కోసం ప్లాన్ చేస్తాయని. హెల్దీ కార్పొరేట్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్స్, కార్పొరేట్ సెక్టర్ బ్యాలెన్స్ షీట్స్ బాగున్నాయి. బ్యాలెన్స్ షీట్ బాగుందంటే అర్థమైంది, బ్యాలెన్స్ షీట్లు ఏముంటాయి? అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్ అంటే ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. హెల్దీగా ఉందని అర్థమైంది, అప్పులు తక్కువగా ఉన్నాయి, ఆర్థికంగా కంపెనీస్ పుష్టిగా ఉన్నాయి అని అర్థం. స్ట్రాంగ్ ఎకనామిక్ అవుట్లుక్ అంటే రాబోతున్న రోజుల్లో వాళ్ళకి ఎకనామిక్ గ్రోత్ బాగుండబోతోంది అన్న సంకేతాలు ఉన్నాయి అని ఈ ఏజెన్సీ చెప్తోంది. వీటన్నింటి వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. సో ఈ పెరిగిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఫినాన్స్ కావాలి. అంటే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే దానికి తగ్గట్టు ఫైనాన్స్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే చెప్తుండే FY27 వరకు ఆ పీరియడ్లోనే 110 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి కార్పొరేట్ సెక్టార్లో అని చెప్పి చెప్తున్నారు. అండ్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫినాన్స్ 1/6 ఆఫ్ ద ఎస్టిమేటెడ్ క్యాపెక్స్. ఈ 110 లక్షల కోట్లలో కొంత బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకుంటారు, కొంత స్టాక్ మార్కెట్లో షేర్స్ ఇష్యూ చేసి తెచ్చుకుంటారు, ఇంకా 1/6 1/6 వంతు కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేయడం ద్వారా ఫినాన్స్ చేయబోతున్నారని కూడా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, ఫోర్టిఫైయింగ్ ద క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ మార్కెట్స్ విల్ హెల్ప్ ద ఇండస్ట్రీస్ గ్రోత్. సో CDS గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ CDS లాంటివి పెరగడం వల్ల ప్రజలకి ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది పెరిగి ఇంకా బాగా గ్రో అవుతుందని కూడా చెప్తున్నారు. లాస్ట్ పాయింట్ కూడా గమనించండి, డిమాండ్ ఫర్ కార్పొరేట్ బాండ్స్ విల్ ఆల్సో బీ డ్రివెన్ బై నాన్ బ్యాంక్ లెండర్స్ లుకింగ్ టు సర్వ్ క్రెడిట్ డిమాండ్. నాన్ బ్యాంక్ లెండర్స్ అంటే బ్యాంక్ కాకుండా లెండర్స్, NBFC లాంటివి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లాంటివి ఉంటాయి చూడండి, అవి బ్యాంకులు కాదు, బట్ దే ఆర్ ఆల్సో ఇన్ లెండింగ్ బిజినెస్. ఈ లెండింగ్ బిజినెస్లో ఉన్న వీళ్ళు కూడా ఏదైనా కార్పొరేట్ కంపెనీ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ బాండ్స్ కొంటారు. దే ఆల్సో బై దోస్ బాండ్స్. అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది బాగున్నప్పుడు వీళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే వీ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కార్పొరేట్ బాండ్స్ని కొంటాం. ప్రైవేట్ కార్పొరేట్ బాండ్స్లో వడ్డీ ఎక్కువ వస్తుందని చెప్పి దాన్ని కొనే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడంటే ఒక క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ లాంటివి అందుబాటులో ఉండి ఆ బాండ్కి రేటింగ్ అనేది బాగుంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రేటింగ్ బాగాలేకపోయినా, CDS లాంటివి అందుబాటులో లేకపోయినా మనకి డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది ఓవరాల్ సినారియో ఆఫ్ కార్పొరేట్ బాండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అంటే ఎలా ఫంక్షన్ అవుతుందో మనకు తెలియాలి. ఫంక్షన్ అయిన తర్వాత ఇది ఇండియన్ ఎకానమీకి ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్కి చాలా రిక్వైర్మెంట్స్, డిమాండ్ అనేది ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఫండింగ్ అనేది ప్రధానమైన ప్రాబ్లం. సో కార్పొరేట్ బాండ్ మార్కెట్ అనేది గ్రో అయితే ఫండింగ్ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. కామన్ మ్యాన్ కూడా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కామన్ మ్యాన్ నుంచి కూడా వాళ్ళు ఫండింగ్ తీసుకొని వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ని సాధించి ఇండియాని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు మనకి పుష్కలంగా ఉంటాయి. సో ఈ MCQ చూడండి అమ్మా. A corporate bond is a debt instrument used by corporates to raise funds. Corporate bonds typically have lower coupon rates compared to government bonds. How many of the above statements are correct? Only one, or two, or none. అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్టా, ఒక స్టేట్మెంట్ కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదా? మీ ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ కూడా మనం తీసుకొచ్చేసాం. ఈ కాంబో ఆఫర్లో NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్, వీటిలో ఏదైనా సరే ఎనీ 2 సబ్జెక్ట్స్ మీరు 10,000 రూపాయలకి పొందొచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్కటి 10,000. ఇప్పుడు ఈ కాంబో ఆఫర్లో ఎనీ 2 సబ్జెక్ట్స్ మీరు 10,000 పెట్టి కొనుక్కునే అవకాశం ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు వీటిపైన అలాగే APPSC ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 మీరు 2 కలిపి తీసుకుంటే
మీకు 20,000 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. 30,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. ఓన్లీ గ్రూప్ 2 కావాలి అనుకుంటే 1 ఇయర్కి 5,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 10,000 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది. అలాగే ఓన్లీ గ్రూప్ 2, ఓన్లీ గ్రూప్ 1 తీసుకున్న ఇదే ఫీజు, గ్రూప్ 1 అండ్ 2 కలిపి తీసుకున్న ఇదే ఫీజు అనేది మీకు ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ స్టేట్ పిఎస్సి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు వస్తున్నాయి కాబట్టి నా సజెషన్ అయితే మీరు 20,000 రూపాయల ప్రోగ్రామ్కి వెళ్ళిపోతే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా మీకు లభిస్తాయి. అండ్ లైఫ్ టైం కావాలంటే మీరు లైఫ్ టైం కూడా వెళ్ళొచ్చు. 30,000 రూపీస్కే వచ్చేస్తాయి. రేపు పొద్దున్న ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా ఈ కోర్స్ అనేది మీకు వ్యాలిడ్ అవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నవాళ్ళు, ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళు 20,000 ప్లాన్కి వెళ్ళండి. యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు 30,000 ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు.